గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? కొంతమంది మంచం పెట్టింది, అప్పలు చేస్తుంది శ్రీకళ. అప్పలు చేస్తుంది. అప్పలకి పండక్కి తొలి ఏకాదశి కోసం నా కోసం అప్పలు చేస్తుంది. ఎంత బాగా చేస్తుందంటే అందరికన్నా ముందు రోహన్ టోపీ దీపమ్మా. అరే లబ్బర్ ఏంట నువ్వు రోహన్? లబ్బర్ ఏంటి? అడే అడు టోపీ చెప్పు. నా కోసం పండగ అప్పలు చేస్తుంది. నీ అమ్మాయి ఏదో మంచం పెట్టి బెల్ల పెత్తావు. నీ అప్ప మంచం ఏంది? కాకరకాయ ఏంటి? ఏంది నీ ముఖం ఏంటి? నీ ముఖం ఆనంగా ఉన్నది. ఏం చెప్పు. కాకరకాయ పచ్చిరా? పండగ చేసినట్టు చేస్తాను. కాకరకాయ పచ్చడి కూడా బిల్డప్. నీ ఏది కాకరకాయ పచ్చడి ఎట్ట చేస్తాను చెప్పు. ఎట్ట చేస్తాను చెప్పవా వీడియోలో? చూది ఎవరైనా ఇప్పుడు లైట్గా అంటే నువ్వు చేదు ఉండాలన్నావుగా, మరి చేదు ఉంటే రోహన్ గాడిది ఎండు లైట్ పొట్టు తీసి ఇట్లా రౌండ్ ముక్కలు కోసి కట్ట ఆగు. జనాన్ని కాపాడద్దా నువ్వు చేసే ఘనకార్యం? కోసి ఆరబెట్టు, ఏడుబెట్టు. పగులు చేద్దాం అనుకున్నా, రాత్రి చేస్తాను. చేని బస్సరికి లేట్ అయింది. ఇప్పుడు మొదలు పెట్టిన గాలి దోతుంది బాగా. సోది కాకుండా ఎట్లా చేయాలో చెప్పు మంచిగా. ఎట్లా చేయాలి చెప్పు. ఇట్లా వేయించుకొని పక్కన పెట్టేసి దీంట్లో కొంచెం లైట్గా. సరే, ఎంతవరకు చేస్తున్నావు అంతవరకే చెప్పు. నిన్న నన్ను కాదు, వీడిని. టోపీ అది తెల్లది టోపీ కాదు ఇది. పో టోపీ రాహా. నాకు ఇది తెల్లదేమో బాగాది. అది మొత్తం లూజ్ చేయి. లైట్గా ఇట్లా ఎర్రగా వేయించుకొని ఉసిరికాయలాగా నాయాలుగా లేనా రోహన్? తాను చెప్పారా నువ్వు? ట్యూషన్ టైం అవుతుంది. ట్యూషన్ టైం అవుతుందిరా. వాడు ఏదో ఎగురుతుంది బొమ్మ పడుకుని. ట్యూషన్ టైం అవుతుంది. టోపీ తెల్ల టోపీ ఉంటుంది నాది. నాలాగా చూసింది చాలే. పక్కన పెట్టాక అప్పుడు ఎల్లిపాయలు ఎప్పుడు పక్కన పెట్టాక చల్లారాక మరి కానీ ఇంతవరకు డబ్బులు కానీ అంటే అది సరే. నెక్స్ట్ ఏం చేద్దామో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అన్నమాట. అది ఏంచిందంట చూద్దాం. ఇంకొంచెం చేస్తాయి అమ్మ కాకరకాయ ముక్కలు. మరి ఈ కట్టెల పొయ్యి మీద కాకరకాయ పచ్చడి ముక్కలు వేయించి ఎంత పెద్ద కథ. చిన్న కథ కాదు ఇది, మామూలు కథ కాదు, ఇది పెద్ద కథ. ఇది వామ్మో. గొట్టం పెట్టి ఊది ఇంత పచ్చడికి ఎంత పని ఉంది కదా. ఎంత లేవాలి, పొట్టు గీరాలి, కడగాలి, శుభ్రంగా కట్ చేయాలి, ఆరబెట్టాలి, నూనెలో వేయించాలి, ఎల్లిపాయలు పొట్టు తీయాలి, మెంతులు వేయించాలి, జీలకర్ర వేయించాలి. ఇవన్నీ వేయించుకొని చల్లారాక కలపాలి. అప్పుడు నువ్వు వచ్చాక ఉప్పు సరిపోలేదు, ఇంకా ఇందులో కారం సరిపోలేదు, కొద్దిగా ఇంకేమంటే బాగుండేదని కథలు పడుతుంది. కానీ దాంతో పాటు ఇంకేనా చీడపడుతుంది. పాలు తీయాలి పోయి. ఇగో ఈ విధంగా వేయించుకొని. ఏ విధంగా? ఇందాక వేయించినాం బాబా. ఇందాక ఎప్పుడో వేయించిన చీకట్లో. ఇప్పుడు పగులైంది. మధ్యలో పాలకపోయినా పాలకపోయినావులే. అబ్బా నీకు తీయడం నీకు తేడా వచ్చా? నీకు తింటవచ్చా? నాకు తింటవచ్చు. చెప్పు చెప్పు. కలిపి ఇట్లా వెళ్ళిపోయి ముద్ద వేసి కలపాలి. ఏంటిది? ఏం వేసినావు? అది అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ కొంచెం స్పష్టంగా చెప్పు తెలుగులో. నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేదు, తెలుగులో చెప్పు. ముక్కలు వేయించి ఒక గిన్నెలో వేసుకున్నాక దీంట్లో మెంతిపిండి, జీలకర్ర పొడి, ఒక 2 ఎల్లిపాయ గడ్డలు పాయలు తీసి దంచుకొని ఉప్పు కారం వేసుకోవాలి. అంతగా పట్టించాక కొంచెం ఇందాక వేసే కళాయిలో నూనె. అదే నూనె కాకరకాయల నూనె కదా, ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఏ నూనె? పామాయిలా? కొబ్బరి నూనె పోతే ఏమైంది?
నీకు స్పెషల్గా రేపు రెసిపీ చేసి పెడతా కొబ్బరి నూనె పోతే ఇది ఏం కాదు కేరళలో ఉందో తినేది కొబ్బరి నూనె మరి అట్లా కలుపుకోవాలా? కలపాలి, కొంచెం నూనె కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం సరిపోదా? నీకు సరిపోయింది తెస్తే నా కొడుకు తిండు. కేజీ కాయలు వేస్తే ఎంత అయింది పచ్చడి. మరినేమే దీనికి మళ్ళీ ఎంత పని? ఎన్ని రోజులు వచ్చింది అది? అందరి దగ్గర 2 రోజులే వచ్చింది. మరి తినకుండా దాచుకోవాలి. ఎప్పుడో ఒక బాక్స్లోకి అయితే వారం రోజులు వచ్చింది. అంటే తింటే మంచిదా తినక మంచిదా? అది అట్లా కాదు, ఏ కూర చేసుకోకుండా ఉంటే రేపటికే అయిపోయింది. ఎప్పుడు కూర చేసుకొని తక్కువైనప్పుడు 1-2 ముక్కలు వేసుకుంటే వారం రోజులు వచ్చింది. అది మన చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉంది, నా చేతిలో కాదు. ఏ చేతిలో? కూర ఇప్పుడు ఈ పచ్చడి అయిపోయింది అనుకో కూర మిగిలిద్ది, కూర అయిపోయింది అనుకో పచ్చడి మిగిలిద్ది. ఏమే కదా, కూర అయిపోయింది పచ్చడి అయిపోయింది. అయిపోతే మంచిదే కదా ఇంట్లో. మళ్ళీ ఏం తినట్టు కథలు పడుతున్నావు ఇందాక. ఏం పడతాను నేను? ఏం తినట్లు ఏం తిన్న వెళ్ళిపోయేలాగా మాట్లాడుతున్నాను. వెళ్ళిపోయా కాదు, ఉల్లిగడ్డ. నెక్స్ట్ ఇంకా డబ్బాకి ఎత్తుకోవటమే ఉప్పు చూసుకొని. అంతేనా? అయితే చానలు ఉండాలంటే కొంచెం నిమ్మకాయ ముక్క కర్ర ముక్క పిండుకుంటే పుల్లగా చానలు ఉంటుంది అనమాట. కానీ నేనైతే చానలు ఉండదు కాబట్టి కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోలేదు. రోహన్ అప్పుడు వచ్చినట్రా 8 అయింది. అయిపోయిందా? డబ్బాకి ఎత్తుగా బాగా అన్నం తిన్నాక చూసి ఎత్తుతా. ఏమన్నదంటూ? ఉప్పు కారం ఏంటమ్మా అప్పుడు వచ్చినవేంటి? ఏంటి? ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా కాకరకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్నదన్నట్టు చెప్పండి. ఓకేనా? మా వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు, పాత చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎప్పుడు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇక నుంచి మీకు రోజు డైలీ ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటుంది శ్రీకళ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. శ్రీకళ గారు ఏం చేస్తున్నారు? కాకరకాయ పచ్చడి పెడుతున్నాను. ఎలా పెడుతున్నారు చెప్పండి పల్లెటూరు స్టైల్లో. మార్కెట్ పోయినప్పుడు కాకరకాయలు చాలా బాగున్నాయి, 5 తీసుకొచ్చి అక్కడ పెట్టినావు. కూర చేద్దామంటే కూర పచ్చడి చేయమని చెప్పినావు. అయితే ఏం చేసుకొచ్చినంటే పొట్టు తీసిన లైట్గా, అంటే పొట్టు తీపోతే రోహన్ గడ్డ తిండు, వాడు కూడా తినాలి కాబట్టి పొట్టు తీసి రౌండ్గా ముక్కలు కట్ చేసి కాసేపు ఆరబెట్టి ఇట్లా కొంచెం కళాయిలో నూనె పోసుకొని ఇట్లా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయకూడదు. ఇట్లా దోరగా వేయించుకొని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మెంతులు వేయించుకొని జీలకర్ర వేయించుకొని మిక్సీ పొడి కొట్టుకొని ఉప్పు కారం నూనె ఎల్లిపాయ ముద్ద కలుపుకొని కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే సింపుల్. ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులైనా ఉంటుంది. 2 రోజులు ఉంటుందా? చాలా రోజులు అనుకుంటే లైట్గా ఒక నిమ్మకాయ ముక్క పిండుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా రోజులు ఉండాలనుకుంటే మన ఇంట్లో 2 రోజులు ఉంటుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి.